20 ఏళ్ల కిందట అలరించిన చిత్రం 'భారతీయుడు'. ప్రతి చిత్రంలో తనదైన మార్క్ చూపించడంలో శంకర్‌ది విలక్షణంగా ఉంటుంది. అది అలా ఉండగా సీక్వెల్‌గా వస్తున్న రోజులివి. దానిలో భాగంగా 'భారతీయుడు 2' ఎన్నో అంచనాలతో జూలై 12న మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. మరి సేనాపతిగా కమల్ కథ మెప్పించిందా? లేదా అంటే లేదనే చెప్పాలి. గతంలో తీసిన 'సేనాపతి' మూవీలో సొసైటీలో ఉన్న అవినీతి, అన్యాయాలకు క్వశ్చన్ చేస్తూ ఎవరు తప్పు చేసినా లంచం తీసుకున్నా తప్పించుకోలేరు అనేది ఎప్పుడో చెప్పేశారు. దానికి కొనసాగింపుగా అదే కథతో రావడం నిరాశపరిచింది. ఎవరికి తెలియకుండా భారతీయుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు అనేదే కథ. స్టోరీ స్లో ఫేస్ లో వెళ్లడం ఆడియన్స్ కి బోర్ కొట్టిస్తుంది. కాకపోతే పార్ట్ 1లో మర్మకళ వాడితే ఇందులో వర్మకళ వాడారు. అవినీతి పరులని చంపడంలో సినిమాటిక్ లిబర్టీస్ ని వాడారు. వర్మకళతో కొడితే గ్రాఫిక్స్ తో చూపించి గుర్రంలా పరిగెట్టడం ఫన్నీగా అనిపించింది. మొదటి సినిమాలో ఉన్న క్యూరియాసిటీ ఈ మూవీలో మనకు కనబడదు. శంకర్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది అని అనిపిస్తుంది. పార్ట్ 1లో ఉన్న ఫైట్స్ న్యాచురల్ గా అనిపిస్తాయి. కానీ పార్ట్ 2లో ఆర్టిఫిషియల్గా అనిపించాయి. పోలీసు నుండి తప్పించుకోవడం చాలా ఈజీ అని ఓల్డ్ టైప్ సీన్స్ పెట్టారు. పోలీసుల్ని మరీ వీక్ అన్నట్టుగా చూపించారు. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే రెహమాన్ ఇచ్చినట్టుగా అనిరుద్ధ్ ఇవ్వలేదు. మ్యూజిక్ మైనసే అని చెప్పాలి. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక అవినీతి పరుడు ఉంటాడు. వారి కుటుంబానికి చెందిన యువత చట్టానికి పట్టించాలి అనే సందేశం బాగుంది. యాక్టింగ్ పరంగా సిద్ధార్థ్, కమల్ హాసన్ బాగా నటించారు. సినిమాలో రిచ్నెస్ తప్ప కథా పాత్రల్లో బలం లేకుండా పోయింది. శంకర్ గత చిత్రాలతో పోలిస్తే ఆయన మార్క్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఈ మూవీలో. రివ్యూ గానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.